సైడ్కి ఉండండి కొద్ది సైడ్కి సైడ్కి ఉండండి కొద్ది సైడ్కి ఉండండి రవిచంద్ర గారు సైడ్ 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 రాండి జరుపుకోండి బ్రో సైడ్కి రండి అన్న సైడ్ రండి బ్రదర్ సైడ్ రండి బ్రో సైడ్ రండి అన్నా సైడ్ రండి అన్నా ఫోన్ చేయాలి అక్కడ అడ్డం పెట్టబాకండి అన్నా అప్పుడు సైడ్కి ఉండండి జాగ్రత్త రాజన్న ఓకే సైడ్ రండి అరవిందో నా వెనకాల ఉండాలి అరవింద్ అట్టాలు ఉండాలి నాన్న చచ్చిరావు ఇద్దరికి అట్ట పొమ్మన్నా ఇద్దరికి ఈ లైన్ అయిపోయి అన్నా లేపాక లేపాక గమ్ముకుండండి నా మీరా నమస్తే
కళ్యాణ్ వెంకీరా సందీప్ అన్నులు వెంకీరా సరేనారా రాడే రాడే ఈ సైడ్ రాబాకండి ఎవరు మీరు ఆ సైడే ఉండండి ఓ సరేనా సరేనా మైక్ యాడ్ ఉంది ఈరోజు కార్యాలయంలో అధ్యక్షతలో ఈ పుట్టినరోజు సంబరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు మెగా నెట్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కేక్ కట్ చేసి మన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మైక్ యాడ్ ఉంది చూడు మైక్ యాడ్ ఉంది ఈ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి 42వ జన్మదినాన్ని గూడూరు శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గారు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నారా లోకేష్ గారు 1983 జనవరి 23వ తారీఖున హైదరాబాదులో నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసాన్ని హైదరాబాద్ నుండే కొనసాగించడం జరిగింది. ఆయన జన్మించిన తర్వాత తండ్రికి తగిన తనయుడిగా, తాతకు తగిన మనవడుగా, క్రమశిక్షణగా ఉన్నతమైన చదువుల కోసం ఆయన అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టాను పొంది అక్కడే కొన్ని రోజులు ఉద్యోగం చేసి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఇండియాలో ఆయన హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి ఎండీగా పనిచేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి 2009లో ఎన్నికలప్పుడు నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చింది కూడా నారా లోకేష్ బాబు గారు. 2013లో తెలుగుదేశం పార్టీ రంగప్రవేశం చేయడం జరిగింది. 2014 మహానాడు నందు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి సమన్వయకర్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కార్యకర్తలకు ఏమైనా జరిగినప్పుడు మన పార్టీ అధ్యక్షుడు వారిని అడిగి వారు చేసిన సహాయాన్ని తీసుకునే పరిస్థితుల్లో ఉంది. ఈయన సంక్షేమ సమన్వయకర్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక, వైద్య, విద్యా రంగంలో అన్ని రకాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఎవరైనా యాక్సిడెంటల్ జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో విషయాలు కూడా ఆయన విషయాలు 2019లో పోటీ చేసి అక్కడ అపజయం పాలవడం జరిగింది. తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూ 2017లో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం జరిగింది. అప్పుడు ఆయన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఐటీ మంత్రిగా కూడా పనిచేస్తూ మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు కూడా స్వీకరించడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలని ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది.
2024 జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో ఉన్న పొందుపరచాలని అంశాలన్నీ కూడా పొందుపరిచి 2024లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి దోహదపడడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఆదుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించి చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన అనేక పదవులు అధిరోహించాలని, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ ఇచ్చినటువంటి యువకులకందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో యువ నాయకుడు మంచి పేరు ఉండేటట్టుగా, వాళ్ళ తాత పేరు నిలబెట్టేటట్టుగా తెలుగుదేశం పార్టీని బాగా ఉండేటట్టుగా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. నవశకానికి నాంది పలుకుతూ యువగళం పాదయాత్రతో మొదలు చేసి రాష్ట్రంలో విజయదుద్దుని భోగించినటువంటి నవ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము మరియు ఆయన కేక్ కటింగ్ ఏర్పాటు జరిగింది. ఇలాంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడికి పుట్టినటువంటి మహా గొప్ప యువ నేత అయినటువంటి లోకేష్ బాబు గారు తాతకు తగ్గ మనవుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పేరు సంపాదించి ఈరోజు మన సభ్యత్వ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేటువంటి మొదటిసారిగా ఒక ఐటీ రంగాన్ని విప్లవాత్మక మార్పు తెచ్చినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబుని తెలియజేసుకుంటూ, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఉన్నతికి పాటుపడుతున్నటువంటి గొప్ప యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. యువ నాయకుడు రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మా గూడూరు శాసనసభ్యులు మా సునీలన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారీ రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకి అందరికీ శుభాకాంక్షలు. మన పొలిటికల్ సూపర్ స్టార్ మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అలాగే రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు రక్తదాన శిబిరానికి ఎంతో మంది యువకులు వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి నారా లోకేష్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా వచ్చి ఎంతో మంది యువకులు ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు రక్తదానానికి ప్రత్యేకంగా సహకరించిన మా లోకేష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్, భారీ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మన తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్లాలని, నారా లోకేష్ గారు ఇంకా మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన పురస్కరించుకొని గూడూరు క్యాంప్ కార్యాలయం నందు మా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం మరియు భారీ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఎంతో ఆనందం. ఈరోజు ఒక పండలాగా ఉంది మా ఆఫీసులో. చాలా ఆనందం. మా లోకేష్ బాబు గారికి ఎంతో ఆయన చేసిన పాదయాత్రలో ప్రజల నుంచి ఎన్ని తెలుసుకున్నాడు అంటే ఆయన మెచ్యూరిటీ నిన్నటి రోజున దావాస్లో తెలుస్తుంది. ఆయన 2 శాఖలు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు. విద్య, ఐటీ శాఖ మంత్రిగా, అంటే చదువుకునే వాళ్ళకి ఎలా ఉద్యోగం చేయాలని పోయినాడు. గతంలో మీకు ఫీజు రిమాండ్ మీ అమౌంట్ ఆయన అకౌంట్లో వేస్తున్నారు. ఇవి కట్టకంటే మొన్ననే రీసెంట్గానే డబ్బులు ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కానీ ముందు ఆ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్లు కూడా ఇప్పించిన సంగతి ఇక్కడ రక్తదాన శిబిరంలోకి వచ్చిన విద్యార్థులకు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మా అన్న మొన్న శాసనసభ్యులు గారు ఒకటి కోరుకున్నారు, అది వైశ్యులు కోరుకున్నారు, మనసులో మాత్రం అన్నకి వేరేది ఉంది. అది భవిష్యత్తులో ఖచ్చితంగా లోకేష్ బాబు గారు నిర్వహించుకుంటే తెలియజేస్తూ ఏదైనా తప్పు కొట్టే మాట అంటే క్షమించండి, కానీ భవిష్యత్తులో మాత్రం అది జరుగుతుందని మేము దంకాబద్ధంగా ఆశిస్తూ అన్నకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మా యువతకి భవిష్యత్ ఆశీకరణం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకున్నాము. అందులో మేమందరం భాగమైనందుకు సంతోషపడుతూ గర్వంగా ఫీల్ అవుతూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ లోకేష్ బాబు గారు పదవిని ఆశించి ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవికి వన్నె తెస్తూ మా యువతకి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. కాబట్టి అతను రాబోయే రోజుల్లో మరిన్ని ముఖ్యమైన పదవుల్లో ఉండాలని చెప్పని చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు లోకేష్ అన్న బర్త్డేకి విషయం చెప్తున్నాను. ఒక చిన్న విషయం లోకేష్ అన్న గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే లోకేష్ అన్న మనందరూ ఇక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే అక్కడ మన రాష్ట్రం కోసం మన యూత్ కోసం చాలా కష్టపడుతున్నారు. మన కంపెనీలు తీసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. దానికి ఒక్కసారి ఆయన ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్తూ అంటే బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అదే కాకుండా మన రాష్ట్రం కోసం ఎంతో యూత్కి జాబ్ కోసం ఎంతో తోడ్పడుతున్న మా లోకేష్ అన్నకి బర్త్డే విషెస్ చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన స్థానిక శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం, ఇందులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి అనేక మంది యువకులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో గూడూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ బెస్తవాళ్లతో వాకాడు మండలంలో జరిగినటువంటి భేటీలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాల ముఖద్వారాల ఓపెనింగ్కి 100 కోట్లు శాంక్షన్ చేసినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఇంకెన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే తరంలో రాబోయే కాలంలో భవిష్యత్తులో పార్టీని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలటువంటి సమర్థవంతమైన నాయకుడు ఎవరంటే లోకేష్ బాబాయ్ గారిని తెలియజేసుకుంటూ ఇంకోటి ఏంటంటే ప్రపంచ స్థాయిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అతి తక్కువ మంది చదువుకున్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకుని అక్కడ చదివినటువంటి ఏకైక నాయకుడు మన లోకేష్ బాబు గారిని తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మా యంగ్ డైనమిక్ యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు యువత అందరికీ నా కృతజ్ఞతలు. ఈ బ్లడ్ క్యాంప్ని నిర్వహిస్తున్న మా నాయకుడు చైతన్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ఎమ్మెల్యే వాసం సునీల్ కుమార్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర లోకేష్ బాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా యువత ఐటీ శాఖ మినిస్టర్ కాబట్టి యువత అందరూ బ్లడ్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు తరాలకు ఉపయోగించేవాడు కాబట్టి ఈ లోకేష్ బాబు పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ లోకేష్ బాబు పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుసరుల బృందం అంతా ఆయన పొప్పనరు, ఆయన పొప్పు కాదు డిప్పని నిరూపించాడు. 164 సీట్లు దక్కించిన పాదయాత్రలో ఘనత దక్కించింది లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువగళం పాదయాత్ర రథసారథి అయినటువంటి మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గూడూరు
పార్టీ కార్యాలయంలో మన నాయకులైనటువంటి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి కాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ చేసుకుంటూ అదేవిధంగా పెద్ద రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా యువతకు మరియు ఈరోజు రక్తదానం ఇస్తున్న యువతకు అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నారా లోకేష్ బాబు యువగల పాదయాత్ర వల్ల ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత ఆధిక్యతతో వచ్చిందని, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా నాయకురాలు తరఫున, అదేవిధంగా మా గూడూరు మహిళల తరఫున కూడా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన రాబోయే తరాలకు ఆయన తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు నడిపించి ఇస్తారని నమ్మకంతో ప్రతి ఒక్క యువత కూడా ఎదురు చూస్తుంది. అదేవిధంగా ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై సునీల్ అన్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తనయుడైనటువంటి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గూడూరులో పార్టీ కార్యాలయం నందు మన సునీల్ అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. రక్తదాన శిబిరం కూడా చేయడం జరుగుతుంది. అందరూ యువతలు వచ్చి ఇస్తున్నారు. ఇది రక్తదానం అనేది ఒక ప్రాణదానం అయినటువంటిది. ఒక ప్రాణాన్ని కాపాడగలిగే దానం ఏదైనా ఉందంటే రక్తదానం. ఆ దానం ఇచ్చిన యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన లోకేష్ బాబు గారు మరో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆ దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, మన భావతరాల భవిష్యత్తుకు కూడా మన లోకేష్ బాబు ముందడుగేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ బాబుకి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు పాదయాత్ర నుంచి స్టార్ట్ చేసి కానీ మా రాజన్న చెప్పినట్టు పప్పు ఉప్పు అని ఎన్నో ఏతాలు చేశారు. అట్లాంటి ఏతాలను కూడా ఎన్నో తక్కువని మా నారా లోకేష్ బాబు గారు ఆ పాదయాత్రలో మన ప్రభుత్వం ఏందని ఆలోచించుకొని నారా లోకేష్ బాబు ఈ యూత్ భవిష్యత్తు తరాలకి మనం అండగా ఉండాలి, మన రాష్ట్రము అగోదోత పాలైపోతుంది అనే ఉద్దేశంతో మన 2024కి తెలుగుదేశం పార్టీని కష్టపడి అందరూ కార్యకర్తలము, నాయకులు, మన శాసనసభ్యులు అందరూ కష్టపడి మనం గెలిపించుకున్నాము. కానీ ఈరోజు నిన్న సార్ ఒక ఆమె అడుగుతుంది, మీ నాయుడు గారు వచ్చారు, మాకు 18,750 రూపాయలు మాకు పోయింది అని అన్నారు సార్. మేము ఒకటే అన్నాం, అమ్మా నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు, నీకు కొద్ది రోజులు బతుకుతావా, మీ మనవాళ్ళు మీ ఊరుకులు ఉన్నారంటే. ఈరోజు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ప్రారంభించి అందరూ రక్తదానం చేయడం జరిగింది. మరి లోకేష్ బాబు గారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మన ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు, మన యువతకందరికీ కూడా దిక్సూచి అయినటువంటి మన నారా లోకేష్ గారి 42వ జన్మదినం సందర్భంగా మన గూడూరు శాసనసభ్యులు కాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన పార్టీ కార్యాలయంలో భారీ కేక్ని కట్ చేసి, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు
పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని ఎంతోమంది దాదాపుగా 500 మంది దాకా యువత పాల్గొని రక్తదానం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యువత అందరూ కూడా మన నారా లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకి నడవడం చాలా సంతోషం. మనకు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎన్నో విద్యా ప్రమాణాలు తీసుకొచ్చి మన విద్యా సంస్థలో కూడా ఎన్నో మంచి రూపకల్పనలు చేస్తున్నారు. రాజకీయానికి తావు లేకుండా విద్యను కూడా అభ్యసించే విధంగా అందరికీ అందిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా మహిళా కమిటీని ఏర్పాటు చేసి ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన నారా లోకేష్ గారు. కాబట్టి ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, మున్ముందు ఆయన ఇంకా మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని మా అందరికి కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు యువగాలం పాదయాత్ర రథసారథైనటువంటి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు భారీ రక్తదాన శిబిరాన్ని అలాగే భారీ కేకును కట్ చేసుకుంటూ ఇక్కడ అందరం కూడా మహిళలు యువత అందరూ కూడా ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొని వైసీపీ నాయకులు అడుగున అడ్డంకులు ఫేస్ చేసిన వాటినన్నింటినీ కూడా అధిగమించి పాదయాత్రను పూర్తి చేసి వాళ్ళ తండ్రి 50 రోజులు జైల్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా వనక్కుండా బెనక్కుండా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరం కూడా యువత కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన దారిలో నడుస్తూ అలాగే ముఖ్యంగా మన సునీలన్నకి ఎంతో ఆప్తుడైన వ్యక్తి మన లోకేష్ అన్న, ఎంతో ఇష్టమైన వ్యక్తి మన లోకేష్ అన్న. మనం అందరం కూడా ఆయన బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరానికి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఏకైక ఎమ్మెల్యే మంత్రిగా అయినటువంటి మా నారా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రపంచ స్థాయిలో దావోస్లో చూస్తున్నాం. ఆయన యొక్క పనితీరుని మనం గమనిస్తే రాబోయే తరానికి కాబోయే భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబుని ఈ రాష్ట్రానికి అలాగే తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకంగా నిలుస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే యువ నాయకుడిగా ఆయన తన యొక్క ప్రతిభా పాఠవాలని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే తరంలో మా నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి భవిష్యత్తును అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చిన వారికి కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రం 2019లో ఒక రకంగా చెప్పాలంటే సుడిగుండంలో చుట్టుకుపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి దిక్కెవరని ఆలోచించే పరిస్థితుల్లో ఆ రోజు మన లోకేష్ బాబు గారు యువగళం పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఎక్కడ ధైర్యం జారిపోనీయకుండా ముందుగా కష్టం వస్తే నన్ను తాకి తర్వాత మిమ్మల్ని తాకుతుందని చెప్పని ఆయన ముందుగా నడవడం జరిగింది.
ఆ కార్యక్రమంలో మేము ప్రారంభం నుంచి పాల్గొన్నప్పుడు ఆయన పడ్డ అవమానాలు, ఆయన పడ్డ కష్టాలు అవి వర్ణాతీతం. ఒక పోరాటం చేసే యోధుడికి కష్టం వచ్చినప్పుడు, ఎదురుగా బలమైన శత్రువు వచ్చినప్పుడు కూడా గుండె ధైర్యం జారిపోకుండా పోరాటం చేసినప్పుడే ఆ యుద్ధంలో విజయం సాధిస్తాడని దానికి నిదర్శనం లోకేష్ బాబు గారు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మైక్ ఇవ్వకుండా, అదేవిధంగా కనీసం స్టూల్ మీద ఎక్కి మాట్లాడడానికి అవకాశం లేకుండా స్టూల్తో సహా పెరుకున్నటువంటి గత ప్రభుత్వం మీద వీరోచితంగా పోరాడి తెలుగుదేశం క్యాడర్కి అండగా ఆయన అండగా ఉండి నేను మీకున్నానని చెప్పి ముందుకు నడిచినటువంటి లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. అటువంటి వ్యక్తి మనకు నాయకుడిగా ఉన్నందుకు మనం చాలా సంతోషించాలా. ఆయన 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43లో అడుగు పెడుతున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన యువనాయకుడు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు, రాబోయే తరంలో మా లోకేష్ అన్న గారి పుట్టినరోజు గూడూరు పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా జిల్లా అధికార ప్రతినిధి చంద్రరామయ్య గారు ఈ యొక్క బ్లడ్ క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు. బ్రహ్మాండంగా యువకులంతా కూడా వచ్చి బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా ఆశంకర కళాశాల విద్యార్థులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షించినటువంటి మా టీఎన్ఎస్ఎఫ్, మా వెంకటేష్కి, మా సునీల్కి, అలాగే యూత్కి అంతా కూడా మా చరణ్కి, మా సుమన్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా మహిళలు కూడా చాలామందిని బ్లడ్ ఇచ్చేదని తీసుకొచ్చేందుకు మహిళలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి అలాగే మా గాంధీనగర్ నుంచి విరుగు చూస్తున్నాడు కృష్ణయ్య, మా గాంధీనగర్ నుంచి తీసుకొచ్చినటువంటి మా కృష్ణయ్యకి, మా రత్నయ్యకి, మా ఉదయ్కి, అలాగే మా నాయకుడు మా పెంచలయ్యకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చంద్రమౌళి గారి మిస్సెస్, ఇది 7వసారి, వాళ్ళ కొడుకు, మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈరోజు లోకేష్ బాబు గారి కోసం ఈ యొక్క రక్తదానం చేయడం నిజంగా చాలా సంతోషం. అంటే లోకేష్ బాబు గారి కోసం కాకపోయినా వాళ్ళ యొక్క రక్తాన్ని పేదలు ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేందుకు వాళ్ళ కుటుంబం అంతా కూడా బ్లడ్ డొనేషన్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా చంద్రమౌళి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు దావూస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొత్తం పెట్టుబడుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించే దిశగా ప్రతి సెమినార్లో పాల్గొంటూ బ్రహ్మాండంగా మాట్లాడుతూ అందరి యొక్క మన్ననలు మొత్తం జాతీయ స్థాయి మీడియా దగ్గర నుంచి అన్ని మీడియాలో ఈరోజు ఆయన గురించి చెప్తుంటే చాలా ఆనందం ఉంది. ఎందువల్లంటే ఏ నాయకుడికైనా కావాల్సింది నాయకత్వం, అలాగే దానిపైన పట్టు బిగించేటువంటి కార్యక్రమం ఉండాలి. అవన్నీ ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఉన్నాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి ముగ్గురు ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు లాభాల్లో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఈరోజు 1వ తేదీ కల్లా జీతాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని ధైర్యంగా చెప్తున్నాం. అలాగే విద్యాశాఖలో ఎన్నో మార్పులు తెచ్చినటువంటి మహనీయుడు, మంచి మనిషి ఎవరంటే మా లోకేష్ బాబు గారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు పంచాయతీరాజ్ శాఖని బ్రహ్మాండమైనటువంటి శాఖగా ప్రజల్లో, నాయకుల్లో, ఉద్యోగస్తుల్లో పనిచేయాలన్నటువంటి భావంతో ఈరోజు ఆసక్తిగా చూస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సమర్థత కలిగినటువంటి నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ, మా నారా లోకేష్ గారి భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా మా అందరికీ కూడా అండదండగా, ముఖ్యంగా ఈ రాష్ట్రం అటువంటి పేదవాళ్ళకి అండదండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ గారికి, మా రాష్ట్ర నాయకులు మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే పట్టణాధ్యక్షులు సోదరులు పులివి శరణ్ గారికి, అలాగే ఇజ్రాయల్ గారికి, రహీం గారికి, రవీందర్ రెడ్డి గారికి, అలాగే మా రాజశేఖర్ రెడ్డి గారికి, మా సతీష్ గారికి, అలాగే మహిళా నాయకురాళ్ళు మా
శ్రావణమ్మ, మా లీలమ్మ, అలాగే మా భారతక్క, మా కల్పనమ్మ, అలాగే మా శ్రీదేవమ్మ, అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరమ్మ పేరు చెప్పలేదు గురువు చూస్తున్నామ్మ, మా సుబ్బమ్మ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి యువతకి చాలా సంతోషమైన ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మేము అదే పట్టులో ఉన్నాం, అదే ఊపులో ఉన్నామని మా లోకేష్ బాబు గారు పుట్టినప్పుడు చూపించారు యువత. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఇలాగే మీరందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా భుజ స్కంధాల మీద ఎత్తుకొని పనిచేసేటువంటి క్యాడరు ఇక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా ఖచ్చితంగా అండగా నేను ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా నాయకులకు అంతా చెప్తున్నా, ఏదైనా చిన్న చిన్న పనులు పదవులు ఇవ్వాలంటే మొదటి ప్రాధాన్యత ఈ 4 సంవత్సరాల్లో మనతో ఎవరున్నారో వాళ్ళకే ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నా. మీ బంధువులు మీరు తీసుకొచ్చేలా చేయమంటే మాత్రం నేను చెయ్యను. దాంట్లో రెండో మార్గం లేదు. మళ్ళీ తెలియజేస్తున్నా, ఎవరైతే 4 సంవత్సరాలు ఈ పార్టీ ఆఫీసులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అన్ని రోజులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తే మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మన పార్టీ నాయకులకి క్యాడర్కి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. కాబట్టి చేస్తే రేపు మళ్ళీ భవిష్యత్తు మనకి అంటే కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళని మొన్న వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మనం పనులు చేస్తే దానివల్ల రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు చెన్నూరు, నెల్టూరు, దిగుపాలెం, చిలకూరు, కోటిపాలెం సంబంధించిన గ్రామ సభలు ఈరోజు రేపు నిర్వహిస్తున్నారు. దయచేసి మీరందరూ పాల్గొని మీరు మీ పంచాయతీలో ఉంటాము, మేము టౌన్లోకి రామని చెప్పి తీర్మానాలు చేయవలసిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్న ఫండ్స్ మీకు సరిపోవు, మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఊరు కూడా పంచాయతీలు కూడా. కాబట్టి దయచేసి ఎలక్షన్ కూడా చెప్పాం, మన పంచాయతీ మనకే ఉండాలని చెప్పాం. కాబట్టి మీ గ్రామాల్లో ఈరోజు జరుగుతాయి, మీరు వెళ్ళి ఖచ్చితంగా దాంట్లో పాల్గొని ఖచ్చితంగా మాకొద్దు, మేము మున్సిపాలిటీలో ఉన్నాము, మేము పంచాయతీలే మాకు కావాలని చెప్పి తీర్మానం ఇవ్వాలని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే రేపు కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడతామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు. అక్కడ కూడా పొలిటికల్ మీటింగ్లో కూడా ఏంటంటే ఈ సంబంధించిన పంచాయతీలు పురపాలక సంఘంలో కలిసేందుకు వద్దని చెప్పి తెలియజేస్తుంది చెప్పి చాలామంది కోర్టుకు వెళ్ళారు. అంత అవసరం లేదు, బతిలాడి మనం చేయించుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది పరిస్థితి. ఇక్కడ ఉన్న ఫండ్స్ చూస్తే ఈ సంబంధించిన పంచాయతీ కానీ సరిపోయేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఒక చెన్నూరు, చిలకూరు 2 చూస్తే మున్సిపాలిటీ ఎంత ఉందో అంత ఉన్నాయి 2. కాబట్టి దయచేసి అవి పంచాయతీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఆల్రెడీ చెప్పాం. మా మంత్రి నారాయణ గారితో కూడా రిక్వెస్ట్ చేశాం. కాబట్టి త్వరలో ప్రక్రియ కూడా పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తూ యువ నాయకులందరూ కూడా దయచేసి ఆలోచించండి. మేము ఊళ్ళో మీకు ఎవరున్నారో వాళ్ళని పట్టుకోరమని చెప్పి తెలియజేస్తున్నాం. వదిలేదు, ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్ ఉన్నాయి, ఎలక్షన్ లేకపోయినా మన కుటుంబం తప్పులు ఒప్పులు జరుగుతుంటాయి, సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం మన మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీ అందరి దయ వల్ల నన్ను శాసనసభ్యుడిగా 2వ సారి ఎంపిక చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలా వచ్చినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి మెడిప్లస్ హాస్పిటల్ యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా మిత్రులు, పత్రికా మిత్రులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా లోకేష్ బాబు గారికి మా గూడూరు కాన్స్టిట్యుయెన్సీ తరఫున మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సైడ్కి వచ్చండి మీరు.
సెకండ్ ఓకే 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 వచ్చు రా కొద్దిగా సైడ్గా శంకర ఫోటో అంట